సో స్టార్ట్ అవుతున్నాము కరూర్ నుంచి వాగమాన్కి. సో మార్నింగ్ టైం ఇప్పుడు 8:40 అవుతుంది. ఇక్కడ నుంచి బాగుంటాయి లొకేషన్స్, అవి లొకేషన్స్ బాగుంటాయి. మోరోవర్ అదేంటి హెవీ రెయిన్స్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ముందు ఎలా ఉందో తెలీదు. సో సివియర్ రెయిన్ అలర్ట్ అయితే ఉంది. సో ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయంట ఆల్రెడీ. సో చూడాలి ఎట్లా వెళ్తాము ఏంటి అనేది. ప్రస్తుతానికైతే స్టార్ట్ అవుతున్నాము. ఓకే, సో ఇది మన హోటల్. సో బాయ్ బాయ్ లీ బాండ్. చలో. సో ఇదంతా కరూర్. సో సిటీ చాలా పెద్దదేం కాదు కానీ బాగానే ఉంది, పర్వాలేదు. ఫుల్ కంజెస్టెడ్ హౌసెస్ అన్నీ దగ్గర దగ్గర కన్స్ట్రక్ట్ చేశారు. మన హోటల్ పక్కన చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డిండిగల్. సో ఆ తర్వాత మనకి కొడైకెనాల్ పక్క నుంచి వెళ్తాము. అదే రూట్, కొడైకెనాల్ రైట్ వెళ్తాము, మనమేమో స్ట్రైట్ వెళ్ళిపోవాలి వాగమాన్కి. ఓకే, సో చూపిస్తాను ఎట్లా ఉందో, ముందు అప్డేట్స్ కూడా ఇస్తాను. రోడ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పైన ఘాట్స్ ఎలా ఉందో మొత్తం చెప్తాను డీటెయిల్గా. సో వచ్చేసాము NH44లోకి. సో ఇంకా ఇది మనం కంటిన్యూ చేస్తాం దీంట్లో. సో ఇక్కడ ఉంది వల్లువర్ రెసిడెన్సీ, దీంట్లో కూడా చూసాము. సో దీంట్లో కూడా రీజనబుల్గా 2000 ఎంత ఉండింది, బాగానే ఉన్నట్టు చూస్తే బయట నుంచి అయితే. ఓకే ఫైన్. మనం ఉన్న దాంట్లో కూడా చాలా బాగుంది, కొత్త ప్రాపర్టీ కాబట్టి అంత బాగుంది, నీట్గా బాగుంది. ఓకే చలో కంటిన్యూ చేద్దాము. సో మనకి ఇక్కడ నుంచి మొత్తం 241 కిలోమీటర్స్, 4 hours 40 minutes చూపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఒక 2-3 మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 బ్రేక్లు ఉంటాయి. సో 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు వెళ్ళడానికి. రోడ్స్ మాత్రము బాగున్నాయి ఇక్కడ నుంచి. అంటే NH44 కదా, ఇది కన్యాకుమారికి టచ్ అవుతుంది. సో ఈ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి లాంగెస్ట్ హైవే, ఇది నేషనల్ హైవే ఇండియాలో. ఇక్కడ చూడండి వల్లువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఇది. సో ఈ హైవే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ చెప్పను. గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. సో డ్రైవర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పథకం కింద డ్రైవర్ ఎక్స్చేంజ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనము పక్కన కూర్చున్నాము, డ్రైవింగ్ సీట్లో శైలు ఉంది. సో ఈ మనకి NH44 మనకి డిండిగల్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మనము ఐ థింక్ NH183 అనుకుంటుంది. సో దాంట్లో మూవ్ అవుతాము. సో అక్కడ వరకు NH44. ఇంకొక 30-40 minutesలో మనం డిండిగల్ రీచ్ అవుతాము. ఓకేనా, రోడ్స్ బాగున్నాయి అండ్ లొకేషన్స్ కూడా బాగున్నాయి, మంచిగా గ్రీనరీ ఉంది. ఓకే, సో లొకేషన్స్ చూసుకుంటూ వెళ్దాం. సో NH44 దిగేసాము. రైట్ సైడ్ వెళ్ళే హైవే NH44, అది మధురైకి వెళ్తుంది. సో ఇది కింద నుంచి తీసుకున్నాం రోడ్, ఇది డిండిగల్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ అంతా డిండిగల్, రైట్ ఏమో మధురై. రైట్ సైడ్ వెళ్ళాలి మనం. సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే కొడైకెనాల్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది, మీనాక్షి భవన్ అంట. సో టిఫిన్ చేద్దాం, కొంచెం ఏమైనా తినేసి అప్పుడు వెళ్దాం. సో బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, కొడైకెనాల్ రూట్ ఇది. తేని కూడా సార్. సో ఇక్కడ చూడండి మునార్, తేని, కుమిలి అంటే తెక్కడి. సో ఇవన్నీ మన ఇద్దుకి డిస్ట్రిక్ట్ కిందకి వస్తాయి ఇవన్నీ. సో మునార్కి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, మనకి కోయంబత్తూర్ రూట్ నుంచి కూడా ఉంది మునార్. వాగమాన్ మాత్రం ఇటు నుంచే వెళ్ళాలి, మునార్ నుంచి లేదు డైరెక్ట్ వాగమాన్ ఉంది. కానీ మునార్కి వెళ్ళి రావాలంటే చాలా లాంగ్ అయిపోతుంది, అందుకే ఇటు నుంచి చూపిస్తుంది.
మూడున్నర ఎక్కాలి కదా, ఎక్కి దిగాలి. పెట్టి సో ఇది రూట్. సో ముందుకు వెళ్ళాక చూపిస్తాను ఎట్లా ఉందో ఏంటి అనేది. సో ఇప్పుడు మనము NH 183లో ఉన్నాము. ఒకసారి ఇటు సైడ్ రైట్ సైడ్ చూడండి, మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయో కనిపిస్తున్నాయా? సో ఆ మౌంటైన్ పైన మొత్తం క్లౌడే ఉంది, మొత్తం కవర్ చేసింది క్లౌడ్. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ చూడండి అక్కడ మొత్తం కోకోనట్ ట్రీసే ఉన్నాయి. అసలు వీళ్ళకి కోకోనట్స్ ఫుల్ అబండెన్స్లో ఉంది. చాలా అంటే చాలా ఉన్నాయి చెట్లు, మంచిగా పెరుగుతున్నాయి. సో మనకి రైట్ సైడ్ కనిపించే హిల్స్ అన్నీ కొడైకెనాల్ హిల్సే, ఫుట్ హిల్స్. సో రైట్ సైడ్ మనకి కొడైకెనాల్ రోడ్ వస్తుంది. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ రైట్ ఒక రోడ్ వెళ్తుంది కదా, ఇది కొడైకెనాల్కి వెళ్తుంది. సో ఇటు కొడైకెనాల్. సో మనకు కనిపించిన మౌంటైన్స్ అన్నీ అవి కొడైకెనాల్ ఫుట్ హిల్స్. సో ఇక్కడ నుంచి 52 కిలోమీటర్స్ ఉంది కొడైకెనాల్. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళేది వాగమాన్కి వెళ్ళేది చూపించట్లేదు, కానీ కుమిలి అనే ప్లేస్ వస్తుంది, అది 95 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. రైట్ సైడ్ ఉన్నవన్నీ కొడైకెనాల్ హిల్స్ అన్నాం కదా. సో యాక్చువల్గా ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాలంటే ఈ పాస్ కావాలి, బట్ మనం ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా చూడొచ్చు కొడైకెనాల్ హిల్స్. చూడండి, నో ఈ పాస్ రిక్వైర్డ్. సో ఇప్పుడు మనము కొడైకెనాల్కి ప్యారలల్గా వెళ్తున్నాము, పక్క నుంచే, చాలా పక్కన ఉన్నాము ఇప్పుడు. చూడండి అన్నీ కనిపిస్తున్నాయి కదా, అన్నీ కొడై హిల్సే. ట్రాఫిక్ మాత్రం చాలా వస్తుంది అంతా. ఐ థింక్ ఇద్దరికి మునార్ నుంచి వచ్చే ట్రాఫిక్ అనుకుంటా. కొంచెం తగ్గింది, కానీ ఇంతకుముందు కొడైకి వెళ్ళే ట్రాఫిక్ చాలా ఉండింది. ఇప్పుడేమో మునార్కి వెళ్ళే వాళ్ళది ఆ ట్రాఫిక్ కొంచెం ఉంది. వాగమాన్కి ఎంతమంది వెళ్తున్నారో తెలీదు, అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. పురపట్టి టోల్ ప్లాజా NH 183లో ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. ఇక్కడ ఇంతకుముందు ఉన్న దగ్గర టోల్ లేదు, క్లోజ్ చేశారు. ఇది ఫస్ట్ టోల్ గేట్. టెంపరేచర్ మాత్రం ఏం తగ్గట్లేదు, 34కి 34 ఉంది అప్పటి నుంచి. హ్యూమిడిటీ మాత్రం కొడుతుంది, చాలా అంటే చాలా ఉబ్బరం అవుతుంది, వేడి అవుతుంది లోపల. హ్యూమిడ్ ఎక్కువ ఉంది బాగా. సో ఇంకా కుమిలి మనకి 25 కిలోమీటర్స్ ఉంది. ఇదే రూట్ శబరిమల కూడా 150 కిలోమీటర్స్ ఉంది శబరిమల ఇక్కడ నుంచి. మళ్ళీ సో ఇప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో కుమిలి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత మనకు ఒక 40 కిలోమీటర్స్ వాగమాన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్. పెరియార్ పవర్ స్టేషన్ ఉంటుంది. ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద కెమెరా టు శ్లోక. నీకు కావాలా? ప్రస్తుతానికి ఆగాలి బజరు. ఇక్కడ నుంచి వచ్చింది. సో ఘాట్స్ చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో, స్టీప్ ఉన్నాయి అండ్ హెయిర్ పిన్ బెండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికి ఒక 2-3 ఎక్కాము. సడన్ స్టీప్ ఉన్నాయి ఇట్లా. అరకు ఘాట్, అరకు కానీ ఎక్కువ ఉందమ్మా.
ఎట్లా ఉందో స్టీప్గా. సో వెల్కమ్ టు కుమిలి. ఇది ఇక్కడ నుంచి కేరళ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇది ఎండ్స్ అని రాస్తుంది. Usually in Kerala. వెల్కమ్ టు కేరళ. This is Tekkadi. కేరళలో ఎంటర్ అయ్యాము. Yay. ఎంటర్ అవ్వగానే లాటరీ టికెట్స్ కనిపించాయి. కేరళలో లాటరీస్ బ్యాన్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ బాగా నడుస్తుంది. సో ఇదంతా కుమిలి. సో స్టిల్ ఇంకా మనకి 1 hour డిస్టెన్స్ చూపిస్తుంది. 32 kilometers ఉంది కానీ 1 hour అంట. మొత్తం ఘాట్ రోడ్ కదా, Slopes. ప్రశాంతంగా ఉంది. స్టీప్ ఉన్నాయి రోడ్స్ అయితే, స్టీప్ స్లోప్స్ ఉన్నాయి. మొత్తం కార్డమమ్, Ilachi plantation. ఇలాచీ ప్లాంటేషన్ ఉంది మొత్తం. ట్రాఫిక్ లేదు ఎక్కువ, చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. గ్రీన్ రిసార్ట్స్. సో మనం ఇప్పుడు ప్రజెంట్గా NH 185లో ఉన్నాము. సో ఇంత మన కుమిలి నుంచి ఐ థింక్ అది ఇన్నర్ రోడ్స్ నుంచి తీసుకొచ్చినట్టుంది. అందుకే కొంచెం అవి ట్రాఫిక్ లేకుండా కొంచెం ఐసోలేటెడ్గా ఉండే రోడ్స్. ఈ రోడ్స్ ఇది NH కాబట్టి కొంచెం హల్చల్గా అనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఉంది. బాగుంది మొత్తం, ఫుల్ గ్రీనరీ. In 300 meters, turn left onto Anavilasam Merikulam Road. ఓకే, ఎందుకు మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటుంది? 185. They Munnar అవుతుంది. Munnar వెళ్తున్నారు. ఓకే. సో NH 185 నుంచి మళ్ళీ వేరే రూట్లోకి వచ్చేసాము. NH 185 మునార్కి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనము వాగమాన్కి ఈ రోడ్ ఉంది. ఇది స్టేట్ హైవే. రోడ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. స్టేట్ హైవే రోడ్. ఇవన్నీ ఇలాచీ ప్లాంటేషన్స్ అండి. ఇలాచీ ప్లాంటేషన్స్కి మందారం ఫెన్సింగ్ పెట్టారు. మందారం చెట్లతో ఫెన్సింగ్ మొత్తం డెన్స్గా ఉంది మొత్తం ఇక్కడ. ఇదంతా ఇలాచీ ప్లాంటేషనే. చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో పనసకాయలు, ఫుల్ ఉన్నాయి. సో ఇంకొక 18 kilometers, 37 minutes ఉంది ఇంకా. ఎంతైనా కేరళ బ్యూటీనే. ఫుల్ పచ్చదనం, కొబ్బరి In చెట్లు. 200. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, హ్యాపీ రెస్టారెంట్ అంట, కేరళ స్టైల్. సో మీల్స్ తీసుకున్నాము. వెజ్ మీల్స్ ఇది. సో ఇది కేరళ రైస్ ఏమంటుంది దీన్ని? ఇది తురాయ్, బీన్స్ ఫ్రై, లోబియా. ఇదేందో మరి బీట్రూట్ ఏమో, ఫుల్ కలర్ఫుల్ ఉంది. బీట్రూట్ కోకోనట్ చట్నీ. ఓకే, కేరళ మీల్స్ ఎంజాయ్ చేద్దాం ప్రస్తుతానికి. ఫిష్ ఫ్రై కూడా చెప్పాము. చికెన్ రోస్ట్ ఒకటి తీసుకున్నాము. ఎట్లా ఉంది నీకు చికెన్? బాగుందా? స్పైసీ ఏం లేదు కదా, బాగుంది. ఒక ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ ఇచ్చాము. పర్వాలేదు, బాగానే ఉంది. మీల్స్ బాగున్నాయి, చికెన్ కూడా బాగుంది.
సాంబార్ కూడా చాలా బాగుంది. సో మంచి కేరళ మీల్స్ అయితే ఎంజాయ్ చేసాము. హ్యాపీ రెస్టారెంట్ అంట, పరంపర ఇది ఏరియా పేరు. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇంకా మళ్ళీ 46 minutes చూపిస్తుంది. ఓకే వెళ్దాం ఇంకా హోటల్కి. అదే రూట్ చెప్తాను. సో ఇది పెరియార్ రివర్ అంట. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది, ఫ్లో ఉంది, వాటర్ స్ట్రీమ్ లాగా ఉంది. పెరియార్ రివర్ ఫుల్ పడుతుంది వర్షం, చాలా పెద్దగా పడుతుంది, హెవీగా ఉంది వర్షం. చిన్నగా స్టార్ట్ అయింది. మేము అక్కడ హోటల్లో లంచ్ చేసుకుని, రెస్టారెంట్లో లంచ్ చేసుకొని స్టార్ట్ అయినప్పుడు సన్నగా పడుతుండే, ఇప్పుడు మాత్రం దంచి కొడుతుంది. హెవీ రెయిన్ అలర్ట్, సివియర్ రెయిన్ అలర్ట్ ఉంది కదా, సో ఫుల్ రెయిన్ ఇంకెక్కువైపోతుంది. యాక్చువల్లీ ఈ ఏరియా అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. మున్నార్ సైడ్ అయితే మనకి ఏదైనా ఒక రెస్టారెంట్ అన్నా, ఏదైనా ఒకటి ఈటరీ అన్నా, టీ స్టాల్ అన్నా ఏదో ఒకటి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అసలు ఏమీ లేవు. చాలా అసలు ఐసోలేటెడ్ ఏరియాస్ లాగా ఉన్నాయి. ఒక చోట హోటల్ అని రాశారు కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు. వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది. వెట్ కేరళ, చాలా వెట్గా ఉంది. ఇప్పుడే ఇలా ఉంది సమ్మర్లో అంటే ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకెక్కువ ఉంటుంది. టీ ప్లాంటేషన్స్ అక్కడ ఉన్నాయి కానీ అక్కడక్కడ కూడా అవి కూడా ఆపరేషన్లో లేనట్టున్నాయి. టీ ప్లాంటేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ లేదు. అండ్ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా క్లోజ్ అయిపోయి ఉంది. మన ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యింది. సో మేబీ ఎవరు ఇక్కడ చేయట్లేదు అనుకుంటాను టీ. సో ఈ హోటల్లో రెస్టారెంట్ లేదు, సో అందుకనే ఆర్డర్ ఇస్తే వాళ్ళు బయట నుంచి తెప్పించారు. చపాతీ, ఇంకా ఎగ్, బాయిల్డ్ ఎగ్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాము. ఇంకా అదే తింటున్నాము ఇప్పుడు. సో లొకేషన్ చూసారు కదా ఎట్లా ఉందో, మొత్తం ఆఫ్ బీట్ ఉంది, రిమోట్ లొకేషన్ లాగా ఉంది. అండ్ ఏమీ ఇంకా దగ్గరలో ఏం ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. ఇంకా చూడాలి రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో. వాగమాన్ సైడ్ వెళ్ళి, ఇంకా మేము అటు సైడ్ వెళ్ళలేదు. సో కింద నుంచి మనం ఇప్పుడు పైనకి వచ్చాం కదా వాగమాన్కి, అంటే వాగమాన్ సెంటర్కి అయితే ఇంకా వెళ్ళలేదు మనం. సో మార్నింగ్ వెళ్ళి చూస్తాం ఎట్లా ఉందో. ప్రస్తుతానికైతే ఓకేగా ఉంది ఇక్కడ. సో ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా పడుకుంటాం తొందరగా, టైర్డ్గా ఉంది బాగా. ఓకే బాయ్ బాయ్ బాబా, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం, బాయ్. సో ఇది హోటల్ రూమ్ది. సో బెడ్ కింగ్ బెడ్ ఇచ్చారు. సో ఇట్లా ఉంది. అండ్ ఒక స్మాల్ డెస్క్ అండ్ అద్దం అండ్ పెద్ద అల్మారా కూడా ఉంది అక్కడ. వాష్రూమ్ కూడా పర్వాలేదు. టీవీ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక సోఫా సెట్ ఉంది. అండ్ బయట వ్యూ రేపు పొద్దున్న చూపిస్తాను. మేము రావడమే ఫుల్ వర్షం పడుతుంది, సివియర్ రెయిన్ అలర్ట్ ఉంది కదా ఇక్కడ. సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. సో ఇంకా మనము వాగమాన్లో ఎంటర్ అయిపోయాము. ఇంకా రేపు ఏం చేయాలో అది ప్లాన్ చేద్దాము. సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.